السلام عليكم ورحمة الله وبركاته. إن الحمد لله نحمده ونستعينه ونستغفره ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا. من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له، وأشهد أن لا إله إلا الله وأشهد أن محمدا عبده ورسوله أرسله الله تعالى بالحق بشيرا ونذيرا. أما بعد فقد قال الله تبارك وتعالى في القرآن المجيد: أعوذ بالله من الشيطان الرجيم. ما كان محمد أبا أحد من رجالكم ولكن رسول الله وخاتم النبيين وكان الله بكل شيء عليما. الله تبارك وتعالى ఖురాన్ మజీద్లో ఈ విధంగా సెలవిచ్చాడు: మా కాన ముహమ్మదున్ అబా అహదిన్ మిన్ రిజాలికుం వలాకిన్ రసూలల్లాహి వ ఖాతమున్ నబియ్యీన్ వ కాన అల్లాహు బికుల్లి షైఇన్ అలీమా. ముహమ్మద్ మీ పురుషుల్లో ఎవడికి తండ్రి కాడు, అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు మగ సంతానము లేదు, కానీ అతను అల్లాహ్ యొక్క సందేశహరుడు, రసూలుల్లాహ్. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క ప్రవక్త. అదేవిధంగా మరియు ప్రవక్తలలో చివరి వాడు, అంతిమ ప్రవక్త. ఆ తర్వాత ఎవరు ప్రవక్తలు రాలేదు. మరియు వాస్తవానికి అల్లాహే ప్రతి విషయపు జ్ఞానము గలవాడు. అల్లాహ్ తబారక తఆలా దగ్గర జ్ఞానం ఉన్నది, ఆ జ్ఞానం మనకు తెలిపాడు. దీనిపై పూర్తిగా మన విశ్వాసం ఉంది. ఇప్పుడు చూడండి, యేసు అంతిమ ప్రవక్త అన్న మాట ఒక ముస్లిం ఎప్పటికీ ఏనాటికి ఈ మాట చెప్పడు. ఎందుకంటే ఈమాన్ బిర్ రిసాలా అంటే రిసాలత్ పై ఈమాన్ తెచ్చిన తర్వాత అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అని చిట్ట చివరి ప్రవక్తని పూర్తిగా విశ్వసించాలి. ఆ విశ్వసించిన తర్వాతే అతను ముస్లిం కాజాలడు, ముస్లిం అవుతాడు. అయితే ఇత్తఫaqతల్ బషరియతు అలా నువ్వతి ఆదం అన్నహు అవ్వలు రసూలిన్ ఫీ హాదిల్ ఆలం. మానవత్వానికి అభిప్రాయం ఉన్నది. అదేంటంటే ఈ లోకంలో మొట్టమొదటి ప్రవక్త ఆదం అలైహిస్సలాతు వస్సలాం. ఎన్ని మతాలైతే, ఎన్ని ధర్మాలైతే అల్లాహ్ తబారక తఆలా పంపించాడు, అది ఒకటే ధర్మం, కానీ షరియత్లు వేర్వేరుగా అల్లాహ్ తబారక తఆలా పంపించాడు. అవి అన్నీ ఒకే మాట ఉంటుంది. ఏమని? ఆదం అలైహిస్సలాతు వస్సలాం మొట్టమొదటి ప్రవక్త. అదేవిధంగా పూర్తి మానవత్వం కలిసి రెండో మాట కూడా అనాలి. అదేంటంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చిట్ట చివరి ప్రవక్త. ఎందుకంటే దాని ఆధారాలు ఉన్నాయి. ఇంకా వేరే వారు చిట్ట చివరి ప్రవక్త అనే మన దగ్గర ఆధారాలు లేవు. ఇప్పుడు ఆధారాలు ఏంటో చూద్దాం. అల్లాహ్ తబారక తఆలా ఖురాన్లో ఈ విధంగా ప్రస్తావించాడు. ఇప్పుడే ఆయత్ చదవబడింది, మా కాన ముహమ్మదున్ అబా అహదిన్ మిన్ రిజాలికుం. అయితే దాంతో పాటు ఒక హదీస్ కూడా చదువుకుందాం. బుఖారీ ముస్లింలో అబూ హురైరా రజియల్లాహు తఆలా అన్హు గారి ఉల్లేఖన ప్రకారం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ విధంగా ప్రస్తావించారు: లా తఖూము స్సాఅ హత్తా యబఅసల్లాహు దజ్జాలూన కద్దాబూన ఖరీబం మిన్ 30 కుల్లుహుం యజఅము అన్నహు రసూలుల్లాహ్. కియామత్ రాకముందు అల్లాహ్ తబారక తఆలా దగ్గర 30 మంది దజ్జాల్ని పంపిస్తాడు. ఆ దజ్జాల్లో ప్రతి ఒక్కడు నేను రసూల్ అని ప్రకటిస్తాడు. అయితే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి గారు ఏమన్నారంటే, అన ఖాతమున్ నబియ్యీన్, నేను వచ్చిన ప్రవక్తలందరికీ సీలుగా పంపించబడ్డాను.
నా తర్వాత ఇంకా ఎవరు ప్రవక్తలు రారు. ఈ విధంగా నబీ అక్రమ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక హదీస్ వచ్చింది. అదేవిధంగా ఒక ఆయత్ మనం చదివాము. చదివిన తర్వాత ఏ విధమైన అనుమానము సందేహము ఉండకూడదు. కానీ ఏ విధంగా సందేహాలు వస్తున్నాయో, ఏ విధంగా కొంతమంది ఇతర ముస్లిమేతరులే అనుకుందాం, ముస్లిమేతరులు ఈసా అలైహిస్సలాతు వస్సలాం చిట్ట చివరి ప్రవక్త అవ్వచ్చని ఆ సందేహాలు ఏంటో చూద్దాం. అయితే నబీ అక్రమ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఇంకొక హదీస్, ఇన్న మసలి వ మసల్ అంబియా మిన్ కబ్లి కమసలి రజులిన్ బనా బైతన్ ఫఅహ్సన వఅజ్మల ఇల్లా మౌదిఅ లబినతిన్ మిన్ జావియా ఫజఅల الناس يطوفون به ويعجبون له ويقولون هلا وضعت هذه اللبنة فأنا اللبنة وأنا خاتم النبيين أخرجه البخاري. బుఖారీ హదీస్ అండి ఇది. నబీ అక్రమ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అంటున్నారు, ఇన్న మసలి వ మసల్ అంబియా, నా ఉదాహరణ అదేవిధంగా పంపబడిన ప్రవక్తలందరికీ ఒక ఉదాహరణ. అదేంటంటే కమసిల్ రజుల్, ఆ వ్యక్తి లాంటిది. ఎవరైతే ఒక ఇల్లుని తయారు చేశాడు, ఒక ఇంటిని తయారు చేశాడు, ఫఅహ్సనహు వ అజ్మలహు, అది చాలా అందమైన ఇల్లు తయారు చేశాడు. ఇల్లా మౌదిఅ లబన, కానీ ఒక ఇటుకిరాయి అంత స్థలాన్ని వదిలేశాడు, కట్టకుండా పెట్టకుండా. ఒక మూలలు ఆ ఇంటిని, చాలా అందమైన ఇల్లు కాబట్టి చాలా మంది విజిట్ చేస్తానికి వస్తున్నారు. యతుఫూన బిహి, విజిట్ చేస్తున్నారు. యాజబూన లహు, వారు ఆశ్చర్యపడిపోతున్నారు, అంటున్నారు హల్లా ఉదయత్ హాదిహిల్ లబిన, ఈ మూలలో ఈ ఇటుకరా ఎందుకు వదిలేశారు? ఒకవేళ పెట్టుంటే బాగుండేదే. ఫఅనల్ లబిన, మరి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, నేనే ఆ ఇటుకరాయి. వాన ఖాతమున్ నబియ్యీన్, నేను ప్రవక్తలందరికీ సీలు వేసేవాడిగా పంపబడ్డాను. అంటే ప్రవక్తల యొక్క పరంపరానికి నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం ఒక ఇంటి లాంటి ఉదాహరణ ఇచ్చారు. ఇల్లు పూర్తి అయిపోయింది, కానీ ఒక ఇటుకరాయి మట్టుకు వదిలేసి ఉన్నారు. ఆ ఇటుకరాయి ఎవరు? చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ నుబువ్వత్ మీద సీలు వేసినట్టుగా వచ్చేశారు. ఇక అతని తర్వాత ఎవరు ప్రవక్తలు రారు. కానీ యూదులు మూసా అలైహిస్సలాతు వస్సలాంని చిట్ట ప్రవక్త అన్నారు. కొందరు క్రైస్తవులు ఈసా అలైహిస్సలాతు వస్సలాంని చిట్ట చివరి ప్రవక్త అన్నారు. దాని వాస్తవికత ఏంటో చూడాలి. ఎందుకంటే యూదులు మూసా అలైహిస్సలాతు తర్వాత ఎవరు ప్రవక్త రాలేదని చెప్పినా, వారి యొక్క ఇస్రాయిల్లో కొన్ని మద్రసాలు, స్కూల్స్ ఓపెన్ చేసి ఉన్నారు. ఇక్కడ నుంచి మనము ప్రవక్తల్ని తయారు చేసి సర్టిఫికెట్ ఇస్తే పంపిస్తాము. చాలా ఆశ్చర్యకరమైన విషయం. ప్రవక్త లేడు అన్నారు, మరి తర్వాత ప్రవక్తలు అంత్యం కాలేదు, మేము ఎప్పుడు కావాలంటే అప్పుడు మీకు ప్రవక్త తయారు చేసిస్తామని. అంటే ప్రతి ఒక్కడు రాబోయే భవిష్యత్తు గురించి చెప్పే ప్రతి ఒక్కడు వారి దగ్గర ప్రవక్త. అంటే జ్యోతిష్యం చెప్పేవాడు, అదేవిధంగా మంత్రజాలికుడు, వీళ్ళందరూ వాళ్ళ దగ్గర ప్రవక్తలే. కాబట్టి ప్రవక్త అన్నవాడు ఎవరంటే భవిష్యత్తు గురించి చెప్పేవాడు. జ్యోతిష్యుడు భవిష్యత్తు గురించి చెప్తాడు, మంత్రజాలుడు భవిష్యత్తు గురించి చెప్తాడు.
ఈ విధంగా ఖత్ముర్ రిసాలా అనే పదాన్ని, ఈ అంశాన్ని వారికి వారే కూలగొట్టారు. అయితే యూదుల దగ్గర ఖత్ముర్ రిసాలని లేదు, ప్రవక్తలు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, వెల్లడి దినం వరకు ఈ విధంగా జరుగుతూనే ఉంటుంది. ప్రవక్త అంటే వారి దగ్గర రాబోయే విషయాలు చెప్పేవాడిని ప్రవక్త అంటారు. అయితే యూదులు వదిలేద్దాం. ఇకపోతే యేసుక్రీస్తు ఈసా అలైహిస్సలాతు వస్సలాం అంతిమ ప్రవక్త అన్న సందేహం మీద కొద్దిగా చర్చించుకుందాం. ఏ మాట అయితే, ఏ విషయం అయితే ఖురాన్ హదీస్ చెప్పిందో, అంటే ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చిట్ట చివరి ప్రవక్త అని, అదే విషయాన్ని ఈసా అలైహిస్సలాతు వస్సలాం మన ఖురాన్లో కూడా చెప్తున్నారు. అదేవిధంగా బైబిల్ యొక్క పదాలు కూడా మీ దగ్గర వివరంగా చెప్పబడతాయి. మసీహ్ అలైహిస్సలాతు వస్సలాం ఈ విధంగా ప్రస్తావిస్తున్నారు, అన మలకూతుల్లాహి ఇన్న మలకూతల్లాహి యన్జిఉ మిన్కుం యుతి లి ఉమ్మతిన్ తాములు అస్మారహు. మలకూతుల్లా అంటే ఇక్కడ నుబువత్ మరియు రిసాలత్ని మలకూతుల్లా అన్నారు. ఎవరు? ఈసా అలైహిస్సలాతు వస్సలాం. ది మలకూతుల్లా యన్జిఉ మిన్కుం, ఆ అల్లాహ్ మీ దగ్గర నుండి లాక్కుంటాడు. అంటే మీ దగ్గర ఇంకా ఉండదు మలకూతుల్లా. ఫయూతి అని అతను ఎవరికి ఇస్తాడు? లి ఉమ్మతిన్ తాములు అస్మారో, వేరే ఉమ్మతిని ఇస్తాడు. ఆ ఉమ్మతే ఉమ్మతే ముహమ్మదియా, నా తర్వాత ముహమ్మద్ అనే ప్రవక్త వస్తాడని ఈసా అలైహిస్సలాతు వస్సలాం స్వయంగా చెప్పారు. ఇంజీల్ మత్తాలు ఈ వాక్యాలు మీరు చూడగలరు. అదేవిధంగా ఆ మాటని ఖురాన్ కూడా ప్రస్తావించింది. ఏ మాట? ఈసా అలైహిస్సలాతు వస్సలాం స్వయంగా నా తర్వాత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం రాబోచున్నారన్న మాటని ఖురాన్ కూడా చెప్పింది. وَإِذْ قَالَ عِيسَى ابْنُ مَرْيَمَ يَا بَنِي إِسْرَائِيلَ إِنِّي رَسُولُ اللَّهِ إِلَيْكُمْ مُصَدِّقًا لِمَا بَيْنَ يَدَيَّ مِنَ التَّوْرَاةِ مُبَشِّرًا بِرَسُولٍ يَأْتِي مِنْ بَعْدِي اسْمُهُ أَحْمَدُ فَلَمَّا جَاءَهُم بِالْبَيِّنَاتِ قَالُوا هَذَا سِحْرٌ مُبِينٌ. సూరా సఫ్ ఒకసారి తీసి చూద్దాం. సూరా సఫ్లో చూడండి. అల్లాహ్ తబారక తఆలా وَإِذْ قَالَ عِيسَى ابْنُ مَرْيَمَ يَا بَنِي إِسْرَائِيلَ, ఈసా అలైహిస్సలాతు వస్సలాం ప్రత్యేకంగా బను ఇస్రాయిల్ పంపించబడ్డారు. ఆయన బని ఇస్రాయిల్తో ఈ విధంగా ప్రస్తావిస్తున్నారు. وَإِذْ قَالَ عِيسَى ابْنُ مَرْيَمَ يَا بَنِي إِسْرَائِيلَ, ఓ ఇస్రాయిల్ జాతి వారా, ఇన్నీ రసూలుల్లాహి ఇలైకుం, నేను ప్రవక్తగా మీ వైపుకు పంపించబడ్డాను. ముసద్దిఖన్ లిమా బైన యదయ్య మిన తౌరాత్, తౌరాత్ని నేను బలపరుస్తానికి వచ్చాను. ముబష్షిరం బి రసూలిన్ యాతి, ఒక శుభవార్త తీసుకొచ్చాను. ఆ శుభవార్త ఏంటంటే నా తర్వాత ఇంకొక ప్రవక్త రాబోచున్నారు, అతని పేరు అహ్మద్. ఫలమ్మా జాఅహుం బిల్ బయ్యినాత్ ఖాలు హజా సిహ్రున్ ముబీన్. కానీ ఆ ప్రవక్త వచ్చిన తర్వాత కొంతమంది ఏమంటారు? హజా సిహ్రున్ ముబీన్, ఇది జ్యోతిషం అంటారు, ఇది జాదు అంటారు. ఆయన తెచ్చిన గ్రంథాన్ని జాదు అంటారు, అతన్ని జ్యోతిష్యుడు అంటారు. ఇది జరగబోయే మాట ఈసా అలైహిస్సలాతు వస్సలాం ఇంజీల్ పుస్తకంలో ఈ విధంగా చెప్పారు. ఇక రండి, దాన్నే ఖురాన్ ప్రస్తావించింది. అల్లాహ్ తబారక తఆలా వహీ ద్వారా నబీ అక్రమ్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గర పంపించాడు. ఇక దాని తర్వాత చూద్దాం. ఇదే మాట ఇంజీల్ యూహన్నాలో కూడా ఇలా వచ్చి, అయితే ఇదే మాట, ఏ మాట అయితే ఈసా అలైహిస్సలాతు వస్సలాం గారు ఖురాన్లో చెప్పారో అదే మాట యూహన్నాలో ఇంతకు ముందే వచ్చింది. దాన్ని ఒకసారి మనము చూద్దాం. అన్నల్ మసీహ నాదా ఫీ కౌమిహి ఖాయిలా, మసీహ్ అలైహిస్సలాతు వస్సలాం ఈ విధంగా వారి
జాతికి ప్రస్తావించి వారి జాతికి సందేశం ఇచ్చారు. ఏమని? ఇన్ కుంతుం తుహిబ్బూనని, ఒకవేళ మీరు నన్ను ప్రేమిస్తుంటే ఫహ్ఫజు వసాయ, నేను చెప్పే హితబోధని మీరు జాగ్రత్తగా దాన్ని కాపాడుకోండి. వఅన అత్లుబు మినల్ అబ్, నేను అల్లాహ్తో ఒక మాట కోరుతున్నా. అబంటే ఇక్కడ అల్లాహ్ని వాళ్ళు అబ్ అంటారు. ఫయూతీకుం ముఅజ్జియన్, మీకు ఒక ప్రత్యేకమైన ప్రవక్తనిస్తాడు. ముఅజ్జియన్ ఆఖర లియంకుస మఅకుం, అతను మీతో ఉంటాడు. నేను వెళ్ళిపోతాను, ఆయన మీతో ఉంటాడు. ఇలల్ అబద్, ప్రళయ దినం వరకు, అంటే అతని యొక్క నబువతు ప్రళయ దినం వరకు ఉంటుంది. రూహుల్ హక్, అతను రూహుల్ హక్, అతను ఆత్మ. రూహుల్ హక్ అంటే అతను స్వచ్ఛమైన ఆత్మతో వస్తాడు. లా యస్తతిఉ అన్ యక్బలహు లిఅన్నహు లా యరాహు వలా యారిఫ్, లోకమంతా అతన్ని గ్రహించలేరు, ముందులో గ్రహించలేరు. అమ్మా అంతుం ఫతారిఫూనహు, కానీ మీరు గ్రహిస్తారు, మీరు అతన్ని పరిచయం చేసుకుంటారు, ఎందుకంటే మీ పుస్తకంలో వచ్చింది కాబట్టి. ఈ విధంగా ఇంజీల్ యూహన్నాలో ఈసా అలైహిస్సలాతు వస్సలాం గారు ఈ విధంగా ప్రస్తావించారు. ఇదే మాటని మళ్ళీ ఖురాన్ బలపరుస్తుంది. చూడండి, ఇదే మాటని ఖురాన్ అంటే ఏ మాటని? మీరు అహ్లీ కితాబ్, ఓ పుస్తకం ఇచ్చిన వారా, ఓ యూదుల, ఓ క్రైస్తవుల, మీకే ఈ మాట తెలుసు. ఎందుకని? అల్లదీన ఆతైనాహుముల్ కితాబ యారిఫూనహు కమా యారిఫూన అబ్నాహు వఇన్న ఫరీకం మిన్హుం లయక్తుమూనల్ హక్క వహుం యఅలమూన్. సూరా బక్రా ఒక్కసారి తీయండి. సూరా బక్రాలో మీకు ఈ ప్రస్తావన వచ్చింది. అల్లాహ్ తబారక వ తఆలా ఈ విధంగా ప్రస్తావిస్తున్నాడు. మేము గ్రంథాన్ని ప్రసాదించిన వారు తమ కుమారులను ఏ విధంగా గుర్తిస్తారో ఇతనిని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కూడా ఆ విధంగా గుర్తిస్తారు. అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంతిమ ప్రవక్తగా వస్తారని యూదులు గ్రహిస్తారు, అదేవిధంగా క్రైస్తవులు గ్రహిస్తారు. ఎందుకంటే తౌరాత్లో కూడా వచ్చి ఉంది, అదేవిధంగా ఇంజీల్లో కూడా వచ్చింది. మరియు వాస్తవానికి వారిలో ఒక వర్గం వారు తెలిసి కూడా సత్యాన్ని దాస్తున్నారు. ఈ మాట అందరికీ తెలుసు. మన ముస్లింలకు వాళ్ళు ఖురాన్ పై, హదీస్ పై విశ్వాసం పెడతారు కాబట్టి వాళ్ళందరికీ తెలుసు. అదేవిధంగా తౌరాత్లో యూదులు చదువుతున్నారు ఇదే మాటని. ఇదే మాట ఇంజీల్లో కూడా ప్రస్తావించబడింది. అంటే ఒకవేళ ఈసా అలైహిస్సలాతు వస్సలాం అంతిమ ప్రవక్త అయితే, చిట్ట చివరి ప్రవక్త అయితే, ఈ మాట ఇంజీల్లో వచ్చింది ఎవరి గురించి? ఆ చిట్ట చివరి ప్రవక్త గురించే కదా. ఆ చిట్ట చివరి ప్రవక్త ఎవరు? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. సూరా బక్రా ఆయత్ నెంబర్ 146. అదేవిధంగా ఇంజీల్ యూహన్నా ఒకసారి తీసి చూద్దాం. మతా జాఅల్ ముఅజ్జి అల్లజీ సఉర్సిలుహు అనా ఇలైకుం మినల్ అబ్ రూహుల్ హక్ అల్లజీ మిన్ ఇందిల్ అబ్ యంబసిఖు ఫహువ యష్హదు లీ వయష్హదు అంతుం ఐదన్ లిఅన్నకుం మఈ మినల్ ఇబ్తిదా. ఇంజీల్ యూహన్నాలో ఈసా అలైహిస్సలాతు వస్సలాం గారు ఈ విధంగా ప్రస్తావిస్తున్నారు. ముఅజ్జి అన్నవాడు, అతనిని అల్లాహ్ పంపిస్తాడు. అతను అల్లాహ్ ద్వారాగా వస్తాడు. దానికి నేను సాక్షిస్తున్నా. మీరు కూడా సాక్షి పలగాలి. ఎందుకంటే మీరు నాతో ఉంటున్నారు కాబట్టి నేను మీకు ఈ మాట చెప్పాను కాబట్టి.
వలాకిన్ యఖూలు లకుం హక్, నేను సత్యము మీతో చెప్తున్నాను. అన్నహు ఖైరున్ లకుం, అతను మీకు చాలా మేలు. అన అంతరిఖు, నేను ఇక వెళ్ళిపోతున్నాను. లియన్నహు ఇన్ లం అంతలిఖ్ లా యాతీకుం, ఒకవేళ నేను వెళ్ళపోతే అతను రాలేడు, నేను వెళ్ళిన తర్వాతే అతను వస్తాడు. లా యాతీకుం ముఅజ్జి, ఇది యూహన్నా ఇంజీల్లో ఈ విధంగా ప్రస్తావించబడింది. 15వ అధ్యాయం 26 నుంచి 27 వరకు మీరు ఈ చదువుగలరు. అదేవిధంగా 16వ అధ్యాయంలో 1 నుండి 6 వరకు, మరి 12 నుంచి 13 వరకు మీరు వర్సెస్ చదవగలరు. అయితే ఈ ముఅజ్జి ఎవరు? ముఅజ్జి అంటే స్వచ్ఛమైన ఆత్మ గలవాడు. అతను ఎవరు? ముఅజ్జి అజ్జా యుఅజ్జి, దానితోనే అల్ ముఅజ్జి వచ్చి ఉంది. అజ్జా యుఅజ్జి అంటే, ముఅజ్జి అంటే బలపరిచేవాడు, సిఫారిష్ చేసేవాడు అని అర్థం. ఇదే మాట పాత ఇంజీల్లో ఫార్ఖలీత్ అని వచ్చింది. ఫార్ఖలీత్ మీనింగ్ చూస్తే ముహమ్మద్ లేదా అహ్మద్ వస్తుంది. కానీ దీనిని, ఈ విధంగా వచ్చిన వాక్యాల్ని ఇంజీల్ యొక్క వివరణ చెప్పేవాళ్ళు దాన్ని మార్చేశారు. దాన్ని మార్చేసి ఇక్కడ మనిషి ఒక వ్యక్తి గురించి కాదు చెప్పబడింది, ఒక ఆత్మ గురించి పరిశుద్ధ ఆత్మ గురించి చెప్పబడింది అన్న. కానీ మనము వారికి అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఒకవేళ పరిశుద్ధ ఆత్మ గురించి చెప్పి ఉంటే ఈసా అలైహిస్సలాతు వస్సలాం వెళ్ళే అవసరం లేదు కదా. ఈసా అలైహిస్సలాం ఉన్నప్పుడు పరిశుద్ధ ఆత్మ వస్తానే ఉంది కదా. ఆత్మ రావటానికి ఈసా అలైహిస్సలాతు వస్సలాం ఇక్కడి నుంచి వెళ్ళిపోయే అవసరం లేదు కదా. అదేవిధంగా ఇప్పుడు చూడండి, ఒక హదీస్ చూద్దాం. ఏ హదీస్ అయితే అదే విధంగా ఒక సందేహం ఎవరికంటే ఈసా అలైహిస్సలాతు వస్సలాం చిట్ట చివరిత కావచ్చన్న వారికి ఒక సందేహం. అది ఏంటి? ఈసా అలైహిస్సలాతు వస్సలాం నబీ అక్రమ్ సల్లల్లాహు అలైహి వసల్లం వెళ్ళిపోయిన తర్వాత ప్రళయ దినానికి ముందు దిగి వస్తారు, ఆకాశం నుంచి దిగి వస్తారు. అప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారంటే, అతనిపై అల్లాహ్ తబారక తాలా వహీ పంపిస్తాడు. అంటే నుబూత్ కాదు, నుబూత్ ఇవ్వబడదు. ఆయన కూడా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం షరీయత్ గురించి ప్రచారం చేస్తారు. కానీ వహీ చెయ్యబడుద్ది అని ఒక్క వాక్యం వచ్చింది, ఒక్క వర్డ్ వచ్చింది. ఆ వర్డ్తో కొంతమంది సందేహంలో పడ్డారు, అతను కూడా నువ్వు ఇవ్వబడుద్దేమోనని. అందులో ఎలాగుంది? జకర్ రసూల్ సల్లల్లాహు దజ్జాల్ గురించి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రస్తావించారు. ఇదే విధంగా అల్లాహ్ తబారక తాలా మసీహ్ని మరియంని కూడా పంపిస్తాడు. అతను అల్ మరారతుల్ బైదా, తెల్లటి మీనార్ మీద అతను దిగుతాడు. షర్ఖై దమిష్ యొక్క దక్షిణం వైపు. వాదేన్ యదహు అలా అజ్నిహతిల్ మలాయిక్, దైవ దూతల పై అతను చేతులు పెట్టి దిగుతాడు. అక్కడ ఒక వాక్యం వచ్చింది, ఔహల్లాహు ఇలా ఈసా ఇబ్న్ మర్యం, అల్లాహ్ తబారక తాలా ఈసా అలైహిస్సలాతు వస్సలాం వైపుకు వహీ చేస్తాడు. అంటే వహీ అంటే వహీకి నువ్వుకి చాలా తేడా ఉంది కదా. నువ్వుత్ వహీ ఒకటి కాదు కదా. ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క నుబువ్వత్, ఎందుకంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారు?
లౌ కాన మూసా హయ్యన్ లమా వసియు ఇల్ల ఇత్తిబాయి. ఒకవేళ ఈసాయే కాదు, మూసా అలైహిస్సలాతు వస్సలాం కూడా దిగి వస్తే, బ్రతికి వస్తే నా షరియత్ తప్ప వేరే షరియత్ మీద అమలు చేయరు, వేరే షరియత్ గురించి ప్రచారం చేయలేరు. ఇల్లత్తిబాయి, నాకే ఆయన కూడా విధేయత చూపిస్తారు. తౌరాత్, ఇంజీల్, తౌరాత్ కొన్ని వాక్యాలు ఉమర్ రదియల్లాహు తాలా అన్హు చదివినప్పుడు ఈ మాట ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు. ఏమని? నువ్వు తౌరాత్ చదువుతున్నావా? ఖురాన్ వచ్చిన తర్వాత ఇంకా తౌరాత? ఖురాన్ చిట్ట చివరి గ్రంథం కాబట్టి ఆ గ్రంథం వచ్చిన తర్వాత ఇక ఏ గ్రంథాలు పనిచేయి, అన్ని మన్సుఖ్ అయిపోయి. ఎందుకంటే ముహైమిన్ అన్నాడు అల్లాహ్ తబారక్. ఇంతకు ముందు వచ్చిన గ్రంథాల్లో ఏ ఏ విషయాలు ఉన్నాయో ఆ విషయాలన్నీ ఈ ఖురాన్లో చెప్పబడినవి. ఇక తర్వాత ఏ గ్రంథం రాదు, ఏ నబి, ఏ ప్రవక్త కూడా రాదు. ఈ విధంగా ఇంతే కాదు చెప్పాలంటే అసలు ఈ అనుమానం ఎందుకు వచ్చింది? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కాదు, ఈసా అలైహిస్సలాతు వస్సలాం చిట్టి ప్రవక్త అన్న అనుమానం ఎందుకు వచ్చింది? అసలు రాకూడదు కదా. ఇలాంటి సందేహం సృష్టించింది ముస్లింలు కాలేదు. తప్పకుండా వారు క్రైస్తవులు కూడా ఈసా అలైహిస్సలాతు వస్సలాం దేవుడి యొక్క కుమారుడు ఉన్నారు, ప్రవక్త అని చెప్పేవాళ్ళు లేరు. కొంతమంది ఉంటారు. అతను చిట్ట చివరి ప్రవక్త అని, ప్రవక్తే కాదన్న వాళ్ళు చిట్ట చివరి ప్రవక్త అని కూడా ఎలా ఉంటారు? అంటే క్రిస్టియన్స్ లో కూడా ఇలాంటి వాళ్ళకి ఏ విధమైన స్థానం లేదు. అదేవిధంగా ఇలాంటి వారికి ఇస్లాంలో కూడా ఏ స్థానం లేదు. ఎందుకంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ప్రవక్తగా పంపినప్పుడు అల్లాహ్ తబారక తాలా అందరి ప్రవక్తల్ని యొక్క ఆత్మలతో, అందరు ప్రవక్తలతో అల్లాహ్ తబారక తాలా ఒక వాగ్దానం చేసి పంపించారు. ఆ వాగ్దానం సూరే ఆలి ఇమ్రాన్ లో ఉంది, చూడండి. ఆలి ఇమ్రాన్ లో ఆ వాగ్దానం ఈ విధంగా వచ్చింది. ఆలి ఇమ్రాన్ 81. وإذا أخذ الله ميثاق النبيين لما آتيتكم من كتاب وحكمة ثم جاءكم رسول مصدق لما معكم لتؤمنن به ولتنصرنه قال أقررتم وأخذتم على ذلك إصري قالوا أقررنا قال فاشهدوا وأنا معكم من الشاهدين. ఈ రోజైతే అల్లాహ్ తబారక తాలా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ప్రవక్తగా పంపాలని అనుకున్నాడు, ఆ రోజు ప్రవక్తలందరినీ నిలబెట్టి ఒక వాగ్దానం తీసుకున్నాడు. ఆ వాగ్దానం గురించి ఈ విధంగా ప్రస్తావించాడు. మరియు అల్లాహ్ ప్రవక్తల నుండి తీసుకున్న గట్టి వాగ్దానాన్ని జ్ఞాపం చేసుకోండి. నేను మీకు ఒక గ్రంథాన్ని మరియు వివేకాన్ని ప్రసాదిస్తున్నాను. ప్రసాదించిన తర్వాత ఒక సందేశహరుడు ముహమ్మద్ వచ్చి మీ గ్రంథాలలో నుండి మిగిలి ఉన్న సత్యాన్ని ధృవపరిస్తే మీరు అతని ధర్మాన్ని విశ్వసించి అతనికి సహాయం చేయవలసి ఉంటుంది. ఒకవేళ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మీరున్న కాలంలోనే, మీరు గ్రంథం చదివి చెప్పే కాలంలోనే చిట్ట చివరి గ్రంథాన్ని తీసుకుని చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒకవేళ వస్తే ఏం చేయాలి? మీ గ్రంథాన్ని వదిలేయాలి, మీ షరీయత్ని వదిలేయాలి. వదిలేసి చిట్ట చివరి గ్రంథం, చిట్ట చివరి
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి విధేయత చూపించాలి. ఈ వాగ్దానం అక్కడ తీసుకున్నాడు. ఆ తర్వాత ఆ వాగ్దానం తీసుకున్నప్పుడు ఈసా అలైహిస్సలాతు వస్సలాం గారు కూడా ఉన్నారు కదా. ఈసా అలైహిస్సలాతు వస్సలాం గారితో కూడా వాగ్దానం తీసుకోబడింది కదా. ఇలాంటి పరిస్థితుల్లో మరి ఎవరు ఎందుకు ఈ అనుమానం సృష్టించుకున్నారో నాకు తెలియదు. ఈ సందేహం ఎందుకు వస్తుందో అర్థం కావట్లేదు. ఓ ఆదం, ఓ ఇబ్రాహీం, ఓ మూసా, ఓ ఈసా, మీతో వాగ్దానం తీసుకోబడుతుంది. మీ నుబువ్వత్ ఉన్న కాలంలో ఒకవేళ ముహమ్మద్ గారు వచ్చేస్తే మీరేం చేయాలి? మీ యొక్క షరియత్లని, మీ యొక్క పుస్తకాల్ని వదిలేయాలి, గ్రంథాల్ని వదిలేయాలి. వదిలేది అల్లాహ్ తబారక్ ఏమన్నాడు? మీరు అతని ధర్మాన్ని విశ్వసించి అతనికి సహాయం చేయవలసి ఉంటుంది అని చెప్పి ఇలా ప్రశ్నించాడు. ఏమి మీరు దీనికి అంగీకరిస్తారా? అందులో ఈసా అలైహిస్సలాతు వస్సలాం గారు కూడా ఉన్నారు. ఏమి మీరు దీనికి అంగీకరిస్తారా మరియు నా ఈ ప్రమాణాన్ని స్వీకరిస్తారా? ఎంత గట్టిగా అల్లాహ్ తబారక్ తఆలా అడుగుతున్నాడు వాగ్దానం చూడండి. మరియు నా ఈ ప్రమాణాన్ని స్వీకరిస్తారా? వారన్నారు, మేము అంగీకరిస్తాము. అందులో ఈసా అలైహిస్సలాం గారు కూడా ఉన్నారు కదా. అప్పుడు ఆయన అన్నాడు, అయితే మీరు దీనికి సాక్షులుగా ఉండండి. మీరు చేసిన వాగ్దానికి మీరే సాక్షులుగా ఉండండి. మరియు నేను కూడా మీతో పాటు సాక్షిగా ఉంటున్నాను. ఈ విధంగా దృఢపరిచిన ఈ వాగ్దానాన్ని వదిలేసి ఈసా అలైహిస్సలాతు వస్సలాం గారు అంతిమ ప్రవక్త అని చెప్పేవాళ్ళు ఎవరండి? వారు ఒకసారి ముందుకు వస్తే వాళ్ళతో మేము గట్టిగా అడగలం. ఖురాన్ని తిరస్కరించినట్టే, హదీస్ని తిరస్కరించినట్టే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చిట్ట చివరి ప్రవక్త అని పూర్తి ఉమ్మత్ యొక్క ఇజ్మా దీనిపైన అయిపోయింది. ఒకవేళ ఖాదియాన్లు కానీ వారు వీరు వచ్చి చెప్తే వారి యొక్క నబీలు ప్రవక్తలు ఆ 30 నబీలలో ఎవరి గురించి అయితే వైశ్వాసం గారు చెప్పారు, ఇక నా తర్వాత కూడా 38 వస్తారు. కానీ కద్దాబూన్, సత్యవంతులు కారు, అసత్యవంతులు వాళ్ళు. దజ్జాలూన్, వాళ్ళు దజ్జాలు. ఒకవేళ నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, నా తర్వాత నబీ అయి ఉంటే ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు గారు నబీ అయినోళ్ళు, కానీ నా నబీ బాది, నా తర్వాత ఎవరు నబీ లేరు. అదేవిధంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి తర్వాత నేను నబీ అని ప్రకటన చేస్తే ఎవరు చేయగలరు? అతని యొక్క సంతానం చేయగలరు. అందుకని అల్లాహ్ తబారక్ తఆలా నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం గారికి కుమారుడు కూడా ఇవ్వలేదు. ఇచ్చిన ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం అల్లాహ్ తబారక్ తఆలా చిన్నప్పుడే తీసుకున్నాడు. మా కాన ముహమ్మదున్ అబా అహదిన్ మిర్ రిజాలికుమ్, నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఏ కుమారుడు కూడా పెద్ద వయసుకు పెరగలేదు. ఖాతమున్ నబియీన్, సీలుగా అల్లాహ్ తబారక్ తఆలా. అయితే చిట్ట చివరిగా ఒక ఆయత్ చదివి నా ప్రసంగాన్ని ముగిస్తాను. కొంతమందికి ఈ ఆయత్ కూడా కొద్దిగా సందేహంలో పడేసింది. దాని గురించి కూడా మేము చూద్దాం. సూరే మాయిదా ఆయత్ నెంబర్ 46, 47 తీయండి. وقفينا على آثارهم بعيسى ابن مريم مصدقا لما بين يديه من التوراة. కొంతమంది తఫ్సీర్ రాసేవాళ్ళు చాలా అందమైన మాట ఒకడు అన్నారు. ఈసా అలైహిస్సలాతు వస్సలాం చిట్ట చివరి ప్రవక్త. ఏ విధంగా? ఆయన యొక్క వంశంలో చిట్ట చివరి ప్రవక్త.
బను ఇస్రాయిల్లో చిట్ట చివరి ప్రవక్త. ఇబ్రాహీం ఇస్సాక్ అలైహిస్సలాతు వస్సలాం గారి సంతానంలో చిట్ట చివరి ప్రవక్త. దీనిలో సందేహం ఏం లేదు. కానీ అన్ని ప్రవక్తల్లో చిట్ట చివరి ప్రవక్త కాదు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అందరి ప్రవక్తల్లో చిట్ట చివరి ప్రవక్త. అతని తర్వాత ఎవరు ప్రవక్త రాలి. అల్లాహ్ తబారక వ తఆలా ఈ విధంగా ప్రస్తావిస్తున్నాడు. وخفينا على آثار بعيسى ابن مريم مصدقا لما بين يديه من التوراة وآتيناه الإنجيل فيه هدى ونور ومصدقا لما بين يديه من التوراة وهدى وموعظة للمتقين. ఈ ఆయత్ చదివి కొంతమంది ఇందులో ఈ విధంగా అల్లాహ్ తబారక వ తఆలా ప్రస్తావిస్తున్నాడు. మరియు మేము వారి ఆ ప్రవక్త అడుగుజాడలను అనుసరించేవాడు మరియు తౌరాత్లో మిగిలి ఉన్న సత్యాన్ని దృఢపరిచేవాడైన మర్యం కుమారుడు ఈసాను పంపాము. మేము అతనికి ఇంజీల్ గ్రంథాన్ని ప్రసాదించాము. అందులో మార్గదర్శకత్వం మరియు జ్యోతి ఉన్నాయి. తర్వాత పంపించాము అంటే ఎవరు తర్వాత? ఈ మూసా అలైహిస్సలాతు వస్సలాం తర్వాత అల్లాహ్ తబారక వ తఆలా ఇంజీల్ ఇచ్చి పంపించాడు. బను ఇస్రాయిల్ యొక్క వంశంలో చిట్ట చివరి ప్రవక్త ఈసా అలైహిస్సలాతు వస్సలాం. మరి అదే ఆయత్ అదే ఆయత్ తర్వాత అల్లాహ్ తబారక ఏమన్నాడంటే వఅంజల్నా ఇలైకల్ కితాబ బిల్ హక్. మరి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకి అల్లాహ్ తబారక తఆలా ఆదేశించి ఈ విధంగా చెప్తున్నాడు. వఅంజల్నా ఇలైకల్ కితాబ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈసా అలైహిస్సలాతు వస్సలాం ఇంజీల్ ఇచ్చిన తర్వాతే వచ్చింది ఆయత్ 48 ఆయత్ 47, దాని తర్వాత 48 ఆయత్. وأنزلنا إليك الكتاب بالحق مصدقا لما بين يديه من الكتاب ومهيمنا عليه فاحكم بينهم بما أنزل الله ولا تتبع أهواءهم أما جاءك من الحق لكل جعلنا منكم شرعة ومنهاجا ولو شاء الله لجعلكم أمة واحدة ولكن ليبلوكم فيما آتاكم فاستبقوا الخيرات إلى الله مرجعكم جميعا وينبئكم بما كنتم فيه تختلفون. అల్లాహ్ తబారక వ తఆలా స్పష్టంగా చెప్తున్నాడు ఏమని? మరి ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మేము ఈ గ్రంథాన్ని నీపై సత్యంతో అవతరింపచేశాము. ఇది పూర్వ గ్రంథాలలో మిగిలి ఉన్న సత్యాన్ని ధృవపరుస్తుంది. అన్ని గ్రంథాలు, తౌరాత్ కానివ్వండి, ఇంజీల్ కానివ్వండి, అలాగే సోఫే మూసా, సోఫే ఈసా, సోఫే ఇబ్రాహీం, అన్ని అలాగే జబూర్, అన్ని గ్రంథాల్లో ఏ సత్యాలు ఉన్నాయో అన్ని సత్యాల్ని అల్లాహ్ తబారక వ తఆలా క్లుప్తంగా ఖురాన్ మజీద్ లో చెప్పేశాడు, దృఢపరుస్తుంది. మరియు వాటిలో ఉన్న సత్యాలను పరిష్కరిస్తుంది కూడా ఈ ఖురాన్. కావున నీవు అల్లాహ్ అవతరింపచేసిన ఈ శాసనం ప్రకారం వారి మధ్య తీర్పు చెయ్యి. మరియు నీ వద్దకు వచ్చిన సత్యాన్ని విడిచి వారి కోరికలను అనుసరించకు. మీలో ప్రతి ఒక్క సంఘానికి ఒక ధర్మ శాసనాన్ని మరియు ఒక జీవన మార్గాన్ని నియమించి ఉన్నాము. ఒకవేళ అల్లాహ్ తలుచుకుంటే మిమ్మల్ని అంతా ఒకే ఒక సంఘంగా రూపొందించి ఉండేవాడు. కానీ మీకు ఇచ్చిన దానితో ధర్మంతో మిమ్మల్ని పరీక్షించటానికి ఇలా చేశాడు. కావున మీరు మంచి పనులు చేయటంలో ఒకరితోనొకటి పడండి. అల్లాహ్ వద్దకే మీరందరూ మరలిపోవలసి ఉంది. అప్పుడు ఆయన మీకున్న భేదాభిప్రాయాల గురించి మీకు తెలియజేస్తాడు, తీర్పు చెప్తాడు. ఈ విధంగా అల్హమ్దులిల్లా చిట్ట చివరి ప్రవక్త ఎవరంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఒకవేళ ఈసాని కూడా మీరు చెప్పాలనుకుంటే బనీ ఇస్రాయిల్ యొక్క వంశంలో అతని యొక్క చిట్ట చివరి ప్రవక్త. ఆ తర్వాత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్తగా నియమించబడ్డారు, పంపించబడ్డారు. పంపించక ముందే అల్లాహ్ తబారక వ తఆలా ప్రతి నబీతో ప్రతి ప్రవక్తతో వాగ్దానం కూడా చేస్తున్నాడు. ఒకవేళ ఎవరైనా ఈసా అలైహిస్సలాతు వస్సలాం గారు మళ్ళీ వస్తారు కదా అంటే, మళ్ళీ వస్తే ఈసా అలైహిస్సలాతు వస్సలాం గారు అతని యొక్క షరియత్ గురించి ప్రచారం చెయ్యరు. ఒక ఉమ్మతిగా వస్తారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఒక ఉమ్మతిగా వస్తారు. ఎందుకంటే అతను వాగ్దానం చేసినాడు. ఆలమే అర్వాహ్లో మీసాఖ్ తీసుకున్నప్పుడు
అల్లాహ్ తబారక్ తఆలా దగ్గర వాగ్దానం ఇచ్చి ఉన్నాడు ఆయన. ఏమని? నేను ఆ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వచ్చిన తర్వాత నా షరియత్ చలామణి అవుదు, నా పుస్తకం చలామణి కాదు. ఏ పుస్తకం? చిట్ట చివరి పుస్తకం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై అవతరింపబడిన పుస్తకం ఖురాన్, అదే చలామణి అవుద్ది, అదే చిట్ట చివరి పుస్తకం. దాని ప్రచారం కోసమే అల్లాహ్ తబారక్ తఆలా ఈసా అలైహిస్సలాతు వస్సలాంని ఒక ఉమ్మతిగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఉమ్మతిగా పంపిస్తాడు. అయితే దీంతో అర్థమైంది ఏంటంటే ఈసా అలైహిస్సలాతు వస్సలాం చిట్ట చివరి ప్రవక్త కాదు, అంతిమ ప్రవక్త కాదు. ఆ తర్వాత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ తబారక్ తఆలా పంపించాడు చిట్ట చివరి ప్రవక్తగా. అందరి కోసం, మానవత్వం అందరి కోసం అల్లాహ్ తబారక్ తఆలా పంపించాడు. ఉమా అర్సల్నాక ఇల్లా రహ్మతల్ లిల్ ఆలమీన్, ఒక అనుగ్రహంగా అల్లాహ్ తబారక్ తఆలా అందరి కోసం పంపించాడు. ఇప్పుడు అందరూ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కి విధేయత చూపిస్తేనే స్వర్గం దొరుకుద్ది, లేకపోతే స్వర్గం దొరికేది లేదు. అల్లాహ్ తబారక్ తఆలా ఈ విశ్వాసాన్ని బలపరిచి, ఈ విశ్వాసాన్ని అందరి వరకు చేరే వరకు ప్రచారం చేసే సౌభాగ్యాన్ని అల్లాహ్ తబారక్ తఆలా మనందరికీ ఇవ్వగాక. వఆఖిరు దఅవానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.